నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ భవానీ కాశీ మరకతలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాణమఠానికి 3 కిలోలన్నర వెండి తొడుగును మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతరావు కుమారుడు బొప్పరాజు సంజీవరావు మరకతలింగేశ్వర స్వామికి సమర్పించారు. గతంలో శివలింగానికి 4 కిలోలన్నర, ఇప్పుడు 3 కిలోలన్నర వెండి తొడుగులు, మొత్తం 8 కిలోల వెండి తొడుగులను సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, కిషన్ రావు, ఆలయ చైర్మన్ ఐలేని శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, కౌన్సిలర్లు వల్లభరాజు, ఆలయ కమిటీ సభ్యులు కొత్తపల్లి అశోక్, మైదంశెట్టి వీరన్న, తనకు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కుమారులైన బొప్పరాజు రాజేశ్వరరావు గారు, సంజీవరావు గారు మరియు వారి బావగారు హనుమంతరావు గారు, కిషన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు 3.5 కిలోల వెండి వస్తువు ప్రాణవట్టంకి సంబంధించినది మన శివాలయానికి సమర్పించారు. మొత్తం గతంలో 4.5 కిలోలతోటి దాదాపు 8 కిలోల వెండి వస్తువులు ఈ ఆలయానికి సమర్పించి ఆ శివుని కృపకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులు ఎల్లకాలం ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలని ఆ శివుని ప్రార్థిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.